5 o'clock వస్తాను, వచ్చి సర్వీస్ చేసుకుని ఇవన్నీ చేసుకుని ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నాను. ఇది పెట్టాక మాకు చాలా సౌకర్యంగా ఉంది. అంటే ఊరు చివర మాది, మళ్ళీ ఇక్కడి నుండి అక్కడికి వచ్చేలోపు లేట్ అయిపోద్ది. ఈ హోటల్లో ఫుడ్ బాగోదు, 50 రూపాయలు 100 రూపాయలు అంటారు. మాకు వేసేదే కిరాయిలు 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి, ఇంకా వాటికే అయిపోయేది. క్యాంటీన్ పెట్టడం వల్ల 5 రూపాయలకి టిఫిన్, ఇడ్లీ, సాంబార్ ఏది కావాలంటే అది ఆనందంగా తిని కడుపు నిండా మేము సంతోషంగా వెళ్తున్నామండి. మేమే కాదు, నేనే కాదండి, మా ఆటో డ్రైవర్లు, రిక్షా వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు టయానికి తినేసి టయానికి డ్యూటీకి వెళ్ళిపోతున్నామండి. మహామండపంలోనే పడుకుంటున్నాం, అక్కడే అమ్మవారి భోజనం చేస్తున్నాం, డైలీ అక్కడే ఉంటున్నాం. రోజు 3 గంటలు వెయిటింగ్ చేస్తే కానీ భోజనం దొరకట్లేదు, చాలా బాధలు పడుతున్నాం. అయినా మాకు గతి లేక అక్కడే మహామండపంలో కూర్చొని ఆ 3 గంటలు వెయిటింగ్ చేసి భోజనం చేసి నానా తిప్పలు పడుతున్నాం. పడుకొని ఇవ్వట్లేదు, ఉండడానికి నీళ్ళు లేదు, సరైన తిండి కూడా మాకు దొరకట్లేదు. ఈ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంటూ అన్నా క్యాంటీన్ పెట్టినాక ఇక్కడికి వచ్చి భోజనం చేసాం. ఈ భోజనం చేసిన కాడి నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. రాగానే భోజనం పెడుతున్నారు. కిచెన్ నుంచి సర్వ్ చేసిన ఫుడ్ ఇక్కడికి బండి ద్వారా వస్తుందండి. బండి ద్వారా వచ్చిన వెజల్స్ని మనం అన్లోడ్ చేసుకొని ఫస్ట్ ప్రాసెస్ వెయింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఆ వెయింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనం ఫుడ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎంత వెయిట్లో వస్తుంది అది క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం వెయింగ్ అయిన తర్వాత మనం ఒక టోకెన్ ఇష్యూ చేస్తామండి. టోకెన్ కూడా ఫేస్ రికగ్నైజేషన్ మెథడ్, ఆ మెథడ్ ద్వారా ఆ ఫేస్ రికగ్నైజేషన్ చేసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టోకెన్ మాత్రం ఇస్తామండి స్టార్టింగ్. తర్వాత వాళ్ళు కావాలనుకుంటే మరి 2వ టోకెన్ కూడా ఇష్యూ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు లోపలికి ఒక ప్రాసెస్లో ఒక లైన్ పద్ధతిలో క్యూ పద్ధతిలో లోపలికి ఎంటర్ అవుతారండి. ఎంటర్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మనము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి డిగ్నిటీ వైజ్గా మన తరపు నుంచి వాళ్ళని గౌరవించినట్లుగా ఒక నమస్కారం చేసి ప్లేట్ ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి తర్వాత ఫుడ్ సర్వ్ చేస్తామండి. మనం చేసే ఫుడ్ సర్వ్ కూడా నిదానంగా, కంగారు లేకుండా, నీట్గా, పరిశుభ్రంగా ఉండేట్టు చేస్తామండి. If you see Akshaya Patra is not like a small conventional cooking. ఇదేంటంటే ఒక ఇండస్ట్రీ అనమాట. మీరు వెళ్ళి చూసారంటే పెద్ద పెద్ద బాయిలర్స్ చూసారంటే దట్ ఇండస్ట్రియల్లీ హ్యాస్ కమ్ ఇన్ టు అక్షయ పాత్ర. డెఫినెట్లీ దిస్ విల్ డూ ఏ గుడ్ ఫర్ ది సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది నేషన్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అండి. ఫుడ్ వరకు మేము మంచిగా కుక్ చేసి ఇవ్వాలనే ప్రయత్నంలో అందరికీ చాలా ట్రై చేసి మంచి క్వాలిటీ ఫుడ్ కూడా మేము ఇస్తున్నాము. గవర్నమెంట్ అనేది చాలా పర్టికులర్ అనమాట. సేవగా ఎవరు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా అగౌరవపరచకుండా, వాళ్ళని దూషణ లాగకుండా, ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా మంది ఆకలితో వస్తుంటారు. ఇక్కడ మనం యాక్చువల్గా హైజీనిక్ మెథడ్ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా హెడ్ క్యాప్స్, హ్యాండ్ గ్లౌజెస్, మౌత్ మాస్క్ అన్నీ పెట్టుకొని వాళ్ళు సర్వ్ చేయడానికి రెడీ అవుతారండి స్టార్టింగ్ నుంచి. మీరు గమనించగలిగినట్లయితే మెక్డానల్డ్స్, కేఎఫ్సి లెవెల్లో దానికి ధీటుగా మనము దీన్ని హైజీన్ ప్రాసెస్ చేస్తున్నామండి. మనం ఇక్కడ డ్రింకింగ్ వాటర్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఒక పైప్ లైన్ కనెక్షన్ ఉంటుందండి. దానికి ఆర్ఓ ఫిట్ చేసి ఆర్ఓ విధానం ద్వారా పరిశుభ్రమైన నీటిని మనం ప్రజలకి అందించగలుగుతున్నామండి. క్లీనింగ్ మనము ఇక్కడ గమనించినట్లయితే 3 పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తున్నామండి. స్టార్టింగ్ వచ్చి మామూలు వాటర్తో క్లీన్ చేస్తామండి. తర్వాత ఆ ప్లేట్ని సోప్ ఆయిల్ ఉపయోగించి నీట్గా క్లీన్ చేస్తామండి. థర్డ్ లెవెల్ వచ్చినట్లయితే హాట్ వాటర్ ఉపయోగించి హాట్ వాటర్తో ప్లేట్ని ఇంకా మరింత పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుందండి. टीवी में देख के ऐसा अन्ना होटल बोल के ये करे तो अब आके నాస్టా కరే చాలా బాగుంది సార్. అక్కడి నుంచి వచ్చింది దాని గురించే, టిఫిన్ గురించే వచ్చాం. అది చాలా బాగుంది సార్. టిఫిన్ తిన్నాను, ఇడ్లీ తిన్నాను, ఉప్మా తిన్నాను, చాలా బాగుంది. अच्छा है, अच्छा लग रहा भाई, बहुत अच्छा दिख रहा, अच्छा लग के दिख रहा. उसके से मैं उतनी दूर से आया नाश्ता करने के वास्ते. చాలా బాగుంది, భోజనం కూడా బాగుంది, కూరలు కూడా బాగున్నాయి. 2 రకాల కూరలు వేస్తున్నారు, పెరుగు వేస్తున్నారు, నిమ్మకాయ పచ్చడి వేస్తున్నారు. మాకు చాలా తృప్తిగా ఉంది. వాళ్ళు పెట్టే ఫుడ్ మాకు బాగా సరిపోతుంది. పొద్దున టిఫిన్ కూడా ఇడ్లీ, పూరి ఇస్తున్నారు. 20 రూపాయలు టిఫిన్ తక్కువ లేదు. ఇక్కడ 5 రూపాయలకే మాకు కడుపు నిండిపోతుంది. 3 పూరి ఇస్తుంటే మాకు కడుపు నిండిపోతుంది. 3 పూరి చాలా మాకు 3 పూరీలు కూడా ఎక్కువ. ఇక టెక్నాలజీ చూసారంటే ఎక్కడ లేని టెక్నాలజీ టుడే ఈజ్ కాల్డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ది అన్నా క్యాంటీన్. ఇమాజిన్ హౌ మచ్ లెవెల్ గవర్నమెంట్ ఈజ్ మానిటరింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ హాంకీ బ్యాంకీ ఉండదు. ఎక్కడ చూసుకున్నా కూడా నీట్గా ఎంతమంది వచ్చారు, ఎంతమంది తిన్నారు, అంతమందికి బిల్ అవ్వటము, ఇవంతా చాలా పర్ఫెక్ట్గా ఉందండి సిస్టమ్స్. మీరు ఇక్కడ గమనించగలిగినట్లయితే ఫీడ్బ్యాక్ మిషన్ని ఒకటి అమర్చారండి. దాని ద్వారా ఏంటంటే
భోజనం చేసిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాన్ని నేరుగా అధికారులకు చేరవేసేందుకు ఈ ఫీడ్బ్యాక్ మిషన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగినదండి. ఆ టాయిలెట్స్ కూడా పురుషులకు స్త్రీలకు విడివిడిగా ఏర్పాటు చేయడం అయినదండి. ఈ మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హోటల్స్లో మాత్రమే ఇంత హైజెనిక్గా టాయిలెట్స్ మెయింటెనెన్స్ జరుగుతుందండి. మన వెజల్స్ కియోస్క్ అంటే క్యాంటీన్కి రీచ్ అయిన తర్వాత దాని టెంపరేచర్ మానిటర్ కూడా పెట్టారు. అంటే 60 degrees పైన ఉండాలి టెంపరేచరు. సో 60 degrees పైన ఉండే టెంపరేచర్ మెయిన్ ఐటమ్స్ అంతా 60 degrees పైన ఉండాలి. 60 degrees పైన ఉందంటే ఈ బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ కాకుండా ఉంటుందని ఇట్స్ వెరీ గుడ్ ప్రాసెస్. ఈ సెక్యూరిటీ కానీ వడ్డించే వాళ్ళు కానీ బాగా మాట్లాడుతున్నారు. అదే హోటల్లో అనుకోండి మీరు అని వాళ్ళకి అదే సరిపోద్ది. అలా కాదు, సొంత మనిషిలా చూసుకొని పెడుతున్నారు. అది ఒకటి నాకు మేలు జరిగిందండి. చంద్రబాబు గారు ఇచ్చిన 1000 రూపాయలు నాకు అదే ఆధారం అయింది. ఆ డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ పొద్దున పట్టు టిఫిన్ ఇడ్లీ భోజనం చేస్తున్నాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారి డబ్బులే, నాదంటూ ఏమీ లేదు. అక్కడ దేవస్థానం దగ్గర పడుకోవడం, ఇక్కడ రావడం, ఆ కృష్ణానదిలో స్నానం చేయడం, ఇదే కాలక్షేపం చేస్తున్నాం. పథకాలు పెట్టబట్టి ఏదో సంతోషంగా తింటున్నామండి. ఇంకా ఆయన ఇలాంటి పథకాలు చేయాలని, ఇంకా మళ్ళీ తర్వాత ఆయన పదవిలోకి రావాలని మేము కోరుకుంటున్నామండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. चंद्रबाबू के वास्ते हम भी दुआ कर रहे हैं, आना बोल अच्छा काम कर रहे हैं भाई।